నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే నేషనల్ వైడ్గా ఒక ఇష్యూ జరుగుతుంది. అదేంటంటే నేషనల్లోనే బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు వచ్చినటువంటి మరి మాస్టర్ జానీ మాస్టర్ ఆయన మరి ఒక అమ్మాయిని లైంగికంగా వేధించిండని మైనర్గా ఉన్నప్పుడే మరి అఘాయిత్యం చేసిండని చెప్పేసి అనేకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి. కొందరు అటువైపు ఉన్నారు, కొందరు ఇటువైపు ఉన్నారు. అసలు ఈ విషయం మీద ఎవరు మాట్లాడితే బాగుంటుంది? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మరి మనకు మ్యూజిక్ డైరెక్టర్ మనకు అన్న మీకు ఎప్పుడు తెలుసు, ఎప్పుడు ఎక్కువ పొలిటికల్గా చేసినాం. నేను ఈ వీడియోలు కూడా ఎక్కువ చేయొద్దు అనుకుంటున్నా, కానీ జనమంతా కూడా ఏ వీడియోలు పెట్టినా చూడట్లేదు. ఓన్లీ ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఇష్యూ మీదనే చూస్తున్నారు. కాబట్టి తప్పని పరిస్థితులలో మనం కూడా జానీ మాస్టర్ మీద మనం వీడియోలు చేయాల్సిన పని అవసరం వచ్చింది. మరి ఎవరిది తప్పు ఎట్లా ఉంటుంది? మరి మీకు మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, విష్ణు కిషోర్ అన్న సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ క్లోజ్ ఉంటుంది, అందరితో ఎక్కువ మాట్లాడుతుంటాడు. అన్నని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి పిలిపించినాం, అడుగుదాం మరి అన్న ఎటువైపు స్టాండ్ తీసుకుంటాడు. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. జానీ మాస్టర్ను మీరు వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్గా ఉన్నారా? అంటే వ్యతిరేకము సపోర్టు అనేటిది పక్కకు పెడితే, వ్యతిరేకం కాదు సపోర్ట్, వ్యతిరేకము సపోర్ట్ అనేటటువంటిది పక్కకు పెడితే, సరే ఇప్పుడు జానీ మాస్టర్ చాలా మంది తిడుతున్నారు. అయితే చాలా మంది తిట్టట్లేదు. ఇప్పుడు 100% జానీ మాస్టర్ వైపే ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే, అది కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఏది అమ్మాయి వైపు ఉన్నారు. మిగతా 90% అటు వాళ్ళ భార్య నుంచి అనేక కొరియోగ్రాఫర్లు, అనేక మంది డాన్స్ మాస్టర్లు, శిష్యులు. అది థంబ్నెయిల్ రావడం అనేటటువంటిది వేరది. థంబ్నెయిల్లో ఇంకొకటి ఏమొచ్చిందంటే, మధ్యలో మాట్లాడుతున్నా, జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నాడు రిమాండ్ రిపోర్ట్లో అని చెప్పేసి అసలు అది యాక్చువల్లీ థంబ్నెయిల్ పెట్టడము ఒప్పుకునడం అనేటటువంటిది చాలా తప్పు. కేవలము అది ఆయనకు రిమైండ్కు పంపించారు. ఆల్రెడీ రిమైండ్ ఎందుకు చేసిండ్రంటే, ఆల్రెడీ టైం లేదు, అప్పటికి ఎండింగ్ దశలో మళ్ళీ ఆయన ఆల్రెడీ జడ్జి గారు ఏం చేశారంటే రిమైండ్కు పంపించేసి ఒక వారం రోజులు రిమైండ్ తర్వాత 14 రోజుల తర్వాత ఆయన అసలు నిజంగా తప్పు చేసిండా, చేస్తే ఎట్లా చేసిండా అనేటటువంటిది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు అది ఏం శిక్ష వేయాలనేటటువంటిది నిర్ణయం చేయడానికి. అది ఇది ఎట్లా జరిగిందంటే నేను చెప్తాను. మొత్తం నాకు పూర్తిగా మొదటి నుంచి చాలా అవగాహన ఉంది. అక్కడ జానీ మాస్టర్ అనేటటువంటి కొరియోగ్రాఫరు పాన్ ఇండియా స్టార్గా, ఒక కొరియోగ్రాఫర్గా ఆయన ఆల్రెడీ 2 అవార్డులు వచ్చినాయి. తర్వాత ఆయనకు మంచి పేరు వచ్చింది. ఎన్నో సినిమాలకు అద్భుతమైనటువంటి పాటలు, ఆయన అంటే కొత్త స్టెప్పులు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేసరికి చాలా పాటలు బుట్టబొమ్మ అంటే కొత్తగా ఉంటుంది. అయింది కొత్తగా ఉండేసరికి ప్రతి ఒక్క హీరో ఆయన లైక్ చేస్తూ ఉన్నాడు. అది తట్టుకోలేక చేసినటువంటి డ్రామా ఒకటైతే, రెండోది ఏంటంటే పిఆర్పి అనేటటువంటి పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు దానికి దీనికి లింక్ ఉన్నది. నేను అదే చెప్తాను. దానికి దీనికి ఎంత లింక్ ఉందంటే, పిఆర్పి పెట్టినప్పుడు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ను పూర్తిగా డ్యామేజ్ చేసి అల్లు అరవింద్ టోటల్గా ఆ పార్టీని కొలాప్స్ చేసేసాడు. నేను మొత్తం టోటల్గా పిఆర్పి తిరుపతిలో ఆల్రెడీ ఆవిష్కరణలో 200 మంది బహిరంగ సభకు, అంటే పిఆర్పి లాంచింగ్కు పవన్ కళ్యాణ్ సారు ఏం చేసిండంటే, ఫోక్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి జానపద నృత్యాలకు సంబంధించినటువంటి 200 మంది కళాకారులకు నేను ఇన్ఛార్జ్ను. నా ఆధ్వర్యంలోనే ఒక 5 బస్సులు 200 మంది కళాకారులు నా అధీనంలో ఉన్నారు. నేను తిరుపతి కూడా తీసుకుపోవడం జరిగింది. నేను చూసిన, దగ్గరుండి చూసిన. ఆ పిఆర్పి పెట్టినప్పుడు దాన్ని కొలాప్స్ చేసిండు అల్లు అరవింద్. షార్ట్ కద్దాం అల్లు అరవింద్ కొలాప్స్ చేసిండు. ఆయనకు ఉన్నటువంటి తెలివిని, బామ్మర్దిని వాడుకొని, చిరంజీవి గారిని వాడుకొని చేస్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి అలగడం అంటాం, మనం ఏమంటాం, అలగడం అంటాం, డిసప్పాయింట్ అయిపోయి, అసంతృప్తికి లోనైపోయి, అరే నేను ఇంత కష్టపడి, ఆయన చాలా కష్టపడ్డాడు పిఆర్పిని ఒక రేంజ్కు తీసుకురావాలన్న ఉద్దేశంతో అద్భుతంగా చేస్తే, అప్పుడు ఈయన క్లోజ్ చేసేస్తే ఆయన ఆల్రెడీ నిరుత్సాహానికి గురైపోయి
దూరం ఉన్నాడు, కొంతకాలం దూరం ఉండి చాలా సినిమాలు చేసుకున్నాడు. అత్తారింటికి దారిది రకరకాల సినిమాలు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇది అట్లా కాదు, ఎవరో ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఎవరితో మనం ఆర్గనైజ్ చేస్తే అవ్వదు. సరే మా అన్నయ్యనే కావచ్చు, మా అన్నయ్యనే కానీ మా ఆల్రెడీ వాళ్ళ బామ్మరిది ఆధీనంలోకి వెళ్ళింది. నేను సపరేట్ పెట్టుకుంటాను చెప్పేసి ఆయన ఆల్రెడీ జనసేన పెట్టుకోవడం జరిగింది. 10 ఏళ్ళు నిరంతరంగా కష్టపడడం జరిగింది. ఆయన ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. ఫస్ట్ అంటే ఆయన సపరేట్గా పెట్టుకునేసరికి వీళ్ళిద్దరు కూడా అంటే తండ్రి కొడుకు ఎవరు అల్లు అర్జున్. నేను యాక్చువల్లీ నేను దానికే వస్తున్నా అదే ఇష్యూ వస్తున్నా. అయితే ఆ అల్లు అర్జున్ కూడా ఆల్రెడీ ఏం చేసి, ఇప్పుడు ఒక సొంత మామ ఏదైతాడు మామ అవుతాడు కదా, మామ అవుతాడు, సొంత మామ పార్టీ పెట్టినప్పుడు నువ్వు జగన్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఎలక్షన్లో జగన్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఫ్రెండ్ అట జగన్ చేయలే, ఒక ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ ఒక నియోజకవర్గం. లేదు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడనే మన ఇబ్రహీంపట్నము అల్లు అర్జున్. యాక్చువల్లీ అల్లు అర్జున్ అంటే ఆయన ఒక డైనమిక్ యాక్టర్గా నాకు కూడా మంచి అభిమానం ఉండే, వాస్తవానికి మంచి యాక్టర్ అని నాకు అభిమానం. ఆయన ఏం చేశాడంటే యాక్టర్ కన్నా ఇప్పుడు రాజకీయం మొదలెట్టిండు టోటల్గా. అయితే ఈయన పవన్ కళ్యాణ్కు మొన్న ఆల్రెడీ జనసేన పార్టీ పాట చేయడం, ఆయనకు ఏది పుష్ప 2కు ఒక పాట ఆల్రెడీ పెయిండింగ్ పడడం, నాకు అర్థం కాలే. పుష్ప 2లో ఆయన ఒక పాట చేయవలసింది ఉండే, ఎవరు? జానీ మాస్టర్. అయితే ఈ ఎలక్షన్ టైంలో కరెక్ట్గా ఆయన కుదరక పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ పాట చేస్తున్నాడు కాబట్టి ఇటు కుదరక కాస్త ఎక్స్టెన్షన్ చేసుకుంటా, లేకపోతే నేను చేయలేను, మీరు వేరే వాళ్ళని పెట్టుకోండి అనేటటువంటి భావన వ్యక్తం చేసినట్టున్నాడు. ఇంకా ఖచ్చితంగా 100% అదే ఉంటుంది. తెలియదు కదా, గెస్ కాదు, ఖచ్చితంగా 100% ఉంటుంది. అయితే అది చెప్పేసరికి వీళ్ళకు కోపం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ కోపం వస్తుంది కదా. కోపం వచ్చేసి ఎట్లా వీన్ని ఇరికియాలనేటటువంటి కాన్సెప్ట్లో జానీ మాస్టర్ను ఈ అమ్మాయి ద్వారా క్యాప్చర్ చేసి, అమ్మాయికి అసలు అల్లు అర్జున్ ఎందుకు ఇవ్వాలా? అమ్మాయికి ఒక్కసారి ఆలోచిద్దాం మనం. అల్లు అర్జున్ టాలెంట్ ఉందేమో, ఆమెకు టాలెంట్ ఉంటే ఎప్పుడు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఝాన్సీ అనే టైం చెప్తుంది, ఆ ప్యానల్ ఉంటుందేమో. ఒక పెద్ద హీరో మేనేజర్ మాకు ఫోన్ చేసిండు, ఈ అమ్మాయి ఆరోపణలు చేసిన అమ్మాయికి ఆపర్చునిటీ ఇస్తాడు అని చెప్పి. నాకు కూడా అర్థం కాదు ఈ సందర్భంగా, అసలు ఆ టాపిక్ రావాల్సిన అవసరం లేదు, ఎందుకు వచ్చిందంటారు మరి అదే అంటున్నా. రుజువైన తర్వాత, రుజువయ్యి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా నేను నీకు తప్పకుండా అవకాశం ఇస్తా, నువ్వు బాధపడొద్దు అని చెప్పేసి పోవడం అదొక పద్ధతి. నువ్వు ఏం చేసినావు? ఇమ్మీడియట్లీ అసలు ఆరోపణ రుజువు కాలేదు, ఏమీ కాలేదు, మీరందరూ కలిసి ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి కోపంతో, పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేసిండు అనేటటువంటి కోపంతో నువ్వు చాలా రోజులు పవన్ కళ్యాణ్ చిరంజీవికి దూరం అయ్యిండు చాలా రోజులు. ఆ రామ్ చరణ్ వచ్చి ఆల్రెడీ బాబాయిని రిక్వెస్ట్ చేసి ఆయన ఒక సినిమాకు ఆడియో రిలీజ్ ఫంక్షన్కు బతిలాడి తీసుకొస్తే అప్పుడు వచ్చిండు ఆయన. ఎందుకంటే చాలా బాధకు గురైండు. అరే నేను ఒక రేంజ్లో నేను తీసుకురావాలనుకుంటే ఇట్లా చేసిండ్రు అనేటటువంటి కాన్సెప్ట్లో ఆయనకు సపోర్ట్ చేసి జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి అందులో జాయిన్ అయిందని పవన్ కళ్యాణ్ మీద పాట రాయడం కాదు, కొరియోగ్రఫీ చేసి ఎలక్షన్ కోసం ఒక పాట చేసిండు. డాన్స్ చేసుకుంటా కొరియోగ్రఫీ చేస్తే నాకు గుర్తులేదు, అది అద్భుతమైన పాట, హిట్ అయింది, చాలా ఉపయోగపడ్డది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో చాలా ఉపయోగపడ్డది. 2 నెలలు అన్ని పని చేసుకుని అట్టే పోయినట్టు కదా. పోవడం పట్లనే వాటన్నిటిని బేస్ చేసుకొని వీళ్ళు ఆడుతున్నటువంటి పిఠాపురం పోవడం పట్ల, ఆయన క్యాన్విజింగ్ చేయడం పట్ల నాటకాలు ఆడి చేసిండ్రు. ఓకే ఇదంతా కాదనుకుందాము, ఇదంతా పక్కకు పెడితే జానీ మాస్టర్ ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను దగ్గరుండి చూసినోడిని కాబట్టి నాకు తెలుసు, వాస్తవానికి నేను గతంలో దగ్గరుండి చూసినోడిని కాబట్టి చాలా అవుతుంటాయి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ జానీ మాస్టరు దగ్గర ఆ సృష్టి అనే అమ్మాయి 15 ఏళ్ళ నుంచో 14 ఏళ్ళ నుంచో 13 ఏళ్ళ నుంచో పాదారంధం, అంటే 10 ఏళ్ళు అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆమె ఏమన్నది, నేను 10 ఏళ్ళ నుంచి అయితే 16 ఏళ్ళలో వచ్చింది, ఇప్పుడు 21, 22 ఏళ్ళు, 5-6 ఏళ్ళు అవుతుంది అనే లైన్ ఉంది. వాస్తవానికి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? డీలో కూడా నేను ఒక షో చూసిన నిన్న నైట్, ఆమెదే మహానటి అని, మహానటి సావిత్రి జీవితం మీద ఆమె ఒక
వేరే మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తే ఈమె అలా యాక్ట్ చేసింది అన్నట్టు. నేను చూసిన బాగా శేఖర్ మాస్టర్ కూడా మెచ్చుకున్నాడు, పూర్ణ మెచ్చుకుంది, వాస్తవానికి అని మాస్టర్ కూడా మెచ్చుకున్నాడు. ఆమె ఒక హీరోయిన్ గా చేసింది. ఎవరు? మన ఈ అమ్మాయి. ఏది ఒక చెప్పొద్దులే అమ్మాయి, అందరికి ఆల్రెడీ తెలుసు, ఈయన పేరు చెప్పడం. అయితే ఆ అమ్మాయి హీరోయిన్ గా చేసింది. హీరోయిన్ గా చేస్తే కూడా నాకు శేఖర్ మాస్టర్ వల్లనే, శేఖర్ మాస్టర్ దయ వల్లనే నాకు ఇవాళ నేను శేఖరా లేదంటే జానీ, సారీ జానీ మాస్టర్ దయ వల్లనే, జానీ మాస్టర్ దయ వల్లనే నేను ఇవాళ నాకు హీరోయిన్గా కూడా అవకాశం వచ్చింది. నేను అద్భుతమైనటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా నాకు మంచి అవకాశం వచ్చిందని వీడియోలు ఉన్నాయి, ఆమె మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. శేఖర్ మన జానీ మాస్టర్ అంటే నాకు విపరీతమైనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పినటువంటి అప్పుడు ఎట్లా ఇష్టమవుతుంది జానీ మాస్టారు ఈ అమ్మాయికి? అప్పుడు ఎట్లా ఇష్టమవుతుంది, ఇప్పుడు ఎట్లా కంట అవుతుంది? నాకు అర్థం కాదు. భయపడి చెప్పిందని వాళ్ళు చెప్తారు. ఎట్లా భయపడుతుంది అంటే మరి ఇప్పుడు ఎందుకు భయపడలేదు? అప్పుడు భయపడ్డది, ఓకే. ఇప్పుడు ఎందుకు భయపడతలేదు అంటే నీ వెనుక ఎవరు ఉన్నారు? నీ వెనుక ఎవరు ఉంటేనే కదా నువ్వు భయపడకుండా ఉన్నది, అవునా కాదా? ఇప్పుడు నువ్వు భయపడి వేరే వాళ్ళు సపోర్ట్ ఇస్తే మీకేమైనా అభ్యంతరం? సపోర్ట్ ఇవ్వడం కాదు, ఇన్ని రోజులు సపోర్ట్, నిజమైనటువంటి సపోర్ట్ ఇవ్వండి. నేను నిజంగా మీరు సపోర్ట్ చేస్తే నేను కాదు ఎవరు ఇప్పుడు మహిళా మనులు కావచ్చు, అటు సంజయక్క కానీ మాధవిలత గారు కానీ, సినిమా హీరోయిన్ మాధవిలత గారు కానీ అవుట్రైట్గా అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ఒక్కటి చెప్తా మాస్టరు, ఈ ఝాన్సీ కూడా ఒకటి చెప్తాను, ఝాన్సీ మాటలు ఎవరు వినరు, ఝాన్సీ మాటలు వినేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె మా అధ్యక్షురాలో ఏదో సంథింగ్ డాన్స్ ఏదో అధ్యక్షురాలో ఏదో ఉన్నది, సెక్సువల్ హరాస్మెంట్ ప్యానెల్లో కమిటీలో ఇన్ఛార్జ్ ఉన్నది. ఉన్నంత మాత్రాన ఆమె ఒక్కటి చెప్తా, శ్రీరెడ్డి అనే ఒక హీరోయిన్ ఉన్నది. ఆ అమ్మాయి డాన్సరు, హీరోయిన్ కూడా. ఆమె ఆల్రెడీ ఒక 2 సినిమాలు, ఒక సినిమా చేసింది, తమిళ్లో కూడా ఏదో చేసింది. ఆమె బట్టలు ఇప్పుకొని నాకు అన్యాయం జరిగింది, సురేష్ బాబు, దగ్గుపాటి సురేష్ బాబు రానా వాళ్ళ తమ్ముడు నన్ను ఇగో చేసిండని ముద్దులకు సంబంధించినటువంటి ఫోటోల్ని రిలీజ్ చేసి ఆమె బట్టలు ఇప్పుకొని ఫిలిం ఛాంబర్లో కూర్చుంటే ఝాన్సీ ఎటు పోయింది? ఎందుకు అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు కూడా పోలీసులు కేసు రిసీవ్ చేసుకోలేదు. మరి వాస్తవానికి ఝాన్సీ అనేటటువంటి అమ్మాయి, ఆంటీ అమ్మాయి, ఆమె వాస్తవానికి ఏం చేయాలా? ఏం చేయాలా? ఒక తెలుగు విజయవాడకు సంబంధించినటువంటి శ్రీరెడ్డి ఆమె తరఫు నుంచి ఉన్నదా? ఈమె మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి అమ్మాయి, ఈమెకేమో తొందరగా స్పందించింది, మరి ఆమెకి ఎందుకు స్పందించలేదు? దగ్గుపాటి వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి దానికి ఝాన్సీ ఎందుకు స్పందించలేదు? నేను అదే అడుగుతా. దాని మీద కూడా ఆరోపణలు చేసింది. మరి చేసినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు అంటే, అప్పుడు స్పందించండి ఇప్పుడు స్పందిస్తున్నావు అంటే ఇంటర్నల్గా వాళ్ళ ఒక గ్రూప్ తయారయ్యి జానీ మాస్టరు బేసిక్గా మరి ఇంకొకటి ఒక ముస్లిం అది కూడా ఒక కారణం. ఇవాళ ఇండస్ట్రీలో ఏమున్నదంటే కులం అనేటటువంటిది ప్రభావం చూపుతున్నది, తర్వాత కులం మతము కూడా ప్రభావం చూపుతున్నది, అదే ప్రాంతం కూడా ప్రభావం చూపుతున్నది, అదేవిధంగా డబ్బులు కూడా ప్రభావం చూపుతా ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉండి ఇవాళ ఆయన ఒక ముస్లిం క్యాండిడేటు, తర్వాత హెవీ టాలెంట్ నోర్చుకోలేరు, మళ్ళీ టాలెంట్ నోర్చుకోలేరు. విపరీతమైనటువంటి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ను ఎట్లా కొట్టాలా, వీడు ఎక్కడ దొరుకుతాడు, ఎట్లా విన్ని కథం చేయాలనేటటువంటి 100%. ఇవాళ ప్రతి మాస్టరు, డాన్స్ మాస్టర్, ఆయనకు సంబంధించినటువంటి శేఖర్ మాస్టర్ కావచ్చు, తర్వాత గణేష్ మాస్టర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అసలు జానీ అయితే అక్కడ ఎక్కడ మాకైతే కనిపించలేదు, అలా ఎప్పుడు బిహేవియర్ కనిపించలేదు, మేము అన్నీ కూడా వంచుకుంటాము అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ ఇష్యూలో కూడా వీళ్ళు సరే, ఇప్పుడు ఈ అమ్మాయి కోసము ఇంత స్పందిస్తున్నారు కదా, మరి ఒక డాక్టర్కు జానీ మాస్టర్ స్పందించిండు, వీళ్ళు ఝాన్సీ ఏం చేసింది అంటున్నా నేను. ఝాన్సీ ఎటు పోయింది, మాధవిలత ఎటు పోయింది? ఇప్పుడు మాధవిలత కూడా నాకు తెలియంది కాదు. నేను ఆల్రెడీ ఆమె హీరోయిన్గా చేసిన సినిమాలో నేను ఒక పాటకు కూడా యాక్ట్ చేశాను. నేను ఆల్రెడీ మేము షూటింగ్ టైంలో కూడా మేము జర్నీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మీ ఇళ్ళలో ఆడవాళ్ళు లేరు, అక్కయ్యలు లేరు, అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరు హీరోయిన్ మాధవలత గారు. ఆమె నేను చెప్తున్నా కదా,
అన్నిట్లకు స్పందించని మాధవిలత ఇప్పుడు ఎందుకు స్పందించింది? స్పందిస్తుందా మీరు రెగ్యులర్గా? ఎక్కడ స్పందించింది? దేనికి స్పందించింది? ఏది మన కలకత్తా దానికి స్పందించిందా? అందించవచ్చు మేబీ, నేను చూడలేదు. బాల్కసుమను చేసినటువంటి అరాచకానికి స్పందించిందా? అవి కాదండి, ఈ సినిమా ఇండస్ట్రీ కదా. అంటే ఏదైనా ఒక ఆడదే కదా. నువ్వు రాజకీయంగా ఉన్నా, సినిమాలో ఉన్నా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉన్నా, సరే స్పోర్ట్స్లో ఉన్నా, దేంట్లో స్పందించకపోయినా స్పందించిన దాంట్లో న్యాయం ఉందా లేదా? అసలు మీరు ఇవన్నీ తెలిసినట్టు మాట్లాడుతారు. మీరేమన్నా అట్లా కలిసి ఎక్కువ మందితో మాట్లాడిరా? ఎట్లా మీరు సొంతంగానే ఊహించుకుంటారా? ఊహించుకోవడం అనేది ఎప్పుడు మీరు మాట్లాడేది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేము. మరి నేను ఆల్రెడీ వాళ్ళతో జర్నీ చేసిన కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఏదో పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేసిన తర్వాత ఎప్పుడైనా జానీ మాస్టర్ నాకైతే పరిచయం లేదు. నాకు శేఖర్ మాస్టరు ఆయన నృత్య దర్శకత్వంలో ఒక పాటలో నేను చిన్న యాక్ట్ చేశాను. నేను ఆయన డైరెక్షన్లో మాత్రం నేను యాక్ట్ చేశాను, కానీ ఈయనతో మాత్రం నాకు సంబంధం లేదు. కానీ నేను అక్కడ ఓవరాల్గా చూస్తుంటే వీడియోలని చూస్తుంటే ఏది కృష్ణానగర్ కానీ పోలేదు, నేను పోలేదు. మరి ఇది ఎంత ఎట్లా చెప్తారు? నాకు ఆల్రెడీ గతం నుంచి నేను అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా కదా. గతంలో నేను వాళ్ళతో జర్నీ చేసిన కదా. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి ఆ టీంతో నేను జర్నీ చేసిన కదా. నాకు ఉన్నది. సరే చెప్పండి. నాకున్నది వాళ్ళతో జర్నీ చేసిన. ఇప్పుడు మొన్న ఎలక్షన్ కాకుండా గత ఎలక్షన్లో అయితే నేను పోయిండంట కదా. ఎక్కడ పోయిండు? గత ఎలక్షన్లో సపోర్ట్ పోయిండు. పోలేదు. ఒక సందర్భం, ఏదో సందర్భంలో అయితే అస్సలే పోలేదు. ఇప్పుడే నువ్వు వాళ్ళిద్దరు మధ్యలో ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ కాకుండా గత ఎలక్షన్ సందర్భమో ఏదో సందర్భంలో ఈయన వెళ్ళిండు. నేను చూసిన, నేనే వీడియో చూసిన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో ఉన్నారు, ఒక పెద్ద సభలో సపోర్ట్ చేసిండు అని చెప్తున్నారు. అది మరి ఇప్పుడు అంటే అప్పుడు ఏంటంటే జనసేన విడిగా పోటీ చేసింది, టీడీపీతో అలియన్స్ లేదు పోయినసారి. ఆ సందర్భం ఏమో సరే అది పక్కన పెడదాం. మీరు చెప్తుంది ఇప్పుడు ఇంత ఉంటుందా అన్న? ఇప్పుడు వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా, రేపు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కలిసిపోతారు ఏదో ఒక రోజు. కలవరా? వాళ్ళు కలిసిపోరా అనేటువంటి పక్కకు పెడితే, ఇది మాత్రము ఒక ఈర్ష ద్వేషాలతో రగులుతున్నటువంటి సిచ్యువేషన్. మరి అలా భార్య చెప్తలేదు, జానీ మాస్టర్ మీరు ఎట్లా చెప్తారు? ఎవరు భార్య చెప్తలేదు? అలా భార్య జానీ మాస్టర్ భార్యను కూడా ఇప్పుడు ఇరికిచ్చి ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్కి పంపుతున్నారు. ఆమెను కూడా అరెస్ట్కు సిద్ధం చేశారు, రంగాలు సిద్ధం చేశారు. అవునా? జానీ మాస్టర్ భార్యను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసిండ్రు. యాక్చువల్లీ జానీ మాస్టర్ భార్య కూడా లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరిది. ఆమె హిందూ, ఈయన ముస్లిం. ఆమె హిందూ, కన్వర్షన్ చేసుకున్నది. ఆమె ఒక మంచి డాన్సర్. జానీ మాస్టర్ భార్య కూడా మంచి డాన్సర్. అంటే నేను ఏమంటున్నా అంటే పరిచయం లేకపోవడం అనేది అవసరం లేదు. మనము ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి నాకు పరిచయం లేదు. ఎక్కడో ఒకతడ కలిస్తే నమస్తే అంటాం, అంతే తప్ప పరిచయం లేనిది మనం అంటే లోకంలో మనం చూస్తున్నటువంటి విధానం. వీళ్ళందరికీ మాధవిలత పోయిందా? మాధవిలతకు జానీ మాస్టరు నృత్య దర్శకత్వంలో ఏదన్నా పాట చేసిందా? జానీ మాస్టర్తో ఏమన్నా సంబంధం ఉన్నదా మాధవిలతకు ఎట్లా మాట్లాడుతున్నది అంటే ఆమెతో కలిసిందా? అమ్మాయితో కలిసిందా? ఇప్పుడు ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి మిస్ యూ అని తర్వాత నువ్వు ఇప్పుడు రాకపోతే నేనే స్పాట్కి వచ్చి నిన్ను, అవును ఎవరి ఇప్పుడు ప్రతి ఒక్కరు మిస్ యూ అంటే రెగ్యులర్గా మనం ఇద్దరం కలిసి ఉండి కాంటెక్స్ట్ అయితే ఏం కదా, కానీ ఇది ఒక బెదిరింపు లాగా, బ్లాక్ మెయిలింగ్ లాగా ఉన్నదని చెప్తురన్న. ఎవరు? ఆమెకు తెలుసా? చెప్పిర్రేమో, మరి చెప్తేనే కదా మాట్లాడుతారు. ఎవరు చెప్పిర్రు? ఆ విక్టిమ్ ఇప్పుడు ఎవరు చెప్తారు? ఆరోపణలు చేసిన ఆమె ఝాన్సీయో లేకుంటే అల్లు అర్జున్కు ఫోన్ చేసి మాధవిలత అడుగుతుందా? ఆరోపణలు చేసిన అమ్మాయి అన్న. ఆరోపణలు చేసిన అమ్మాయి ఈమెకి ఏం సంబంధము? ఎక్కడ? మరి మీరు సడన్ గా రేపు వాట్సాప్లలో ప్రూఫ్లు, ఆడియోలు, ఏమైనా వీడియోలు చూపిస్తే మీరేం అప్పుడు ఏం చెప్తారు? ఏం వీడియోలు చూపెడతారు? ఈయన ఏదైనా మిస్టేక్ చేసిన వీడియోలు కానీ, ఆయన మిస్టేక్ చేయలేదని నేను చెప్పట్లేదు కదా. ఆయన మీద ఇంకా ఏది కూడా జరగలేదు. ఆయన ఎట్లా మీరు ఆయన మీద అబండ వేస్తారు? మొత్తం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయా? ఉంటే ఎందుకు బయట పెడతలేరు? మరి జడ్జి గారికి ఇస్తారట. జడ్జి గారికి ఎప్పుడు ఇస్తారు? జడ్జిమెంట్ టైంలో. మొన్న జడ్జిమెంట్ కాలేదా? ఇది కాదు ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన తర్వాత అడుగుతారు కదా, ఎవరిని? ఈయననే ఫస్ట్ అడుగుతారు. అడిగినప్పుడు నేనైతే తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పాడు. నేను తప్పు చేయలేదు అనగానే ఇమీడియట్లీ వీళ్ళు జడ్జికి తీసుకుపోయి ఇవి ప్రూఫ్స్ అని చెప్పేసి చూపించాలి కదా. పోనీ నేను అడుగుతా ఉన్నా, ఈ అమ్మాయి 5 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నది, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఆమె నాకు సమాధానం చెప్పాలి.
చెప్తారు కొరియోగ్రాఫర్ అయ్యేదాకా చూద్దాం, వెయిట్ చేద్దాం. అంటే నీ స్వార్థమే కదా, నీ స్వార్థం కదా. అంటే నీ స్వార్థం కోసము జానీ మాస్టర్ను అన్ని రకాలుగా వాడుకొని నీకు కొన్ని అవకాశాలు రాగానే నువ్వు ఇమీడియట్లీ ఆయన మీద ఆ బండ వేసి మోపినవు, ఆయనను జైలుకు పంపుతున్నావు. ఎందుకు? ఆయన అవకాశాలన్నీ నువ్వు క్యాప్చర్ చేసుకోవడానికే కదా. దాని అర్థం జైలుకు పోతే మేము పైకి లేవాలనా అని, అంతే కదా. దాని అర్థం అంత చిన్న ఏజ్లో అంత స్వార్థం ఎవరిస్తారు? ఎండ్రికాయ ముఖాన్లకు ఎక్కడిస్తారు చెప్పు? జస్ట్ 4 రోజులు వాడుకోవటానికి. ఇప్పుడు 4 రోజులు వాడుకోవడానికి ఇక్కడ సంబంధించినటువంటి అమ్మాయి కూడా కాదు, ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ అంటారు, ఒకళ్ళు ఉత్తరప్రదేశ్, ఎక్కడన్నా కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నార్త్ నుంచి వచ్చినావు. నీకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. ఆయన ఎట్లా వాడుకోండి. ఇండస్ట్రీలో మీకు తెలియదు మాస్టరు, భూమి పుట్టినప్పటి నుంచి, అంటే సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఇవన్నీ లోపల జరుగుతూ ఉన్నాయి. అది కొత్తగా వచ్చేది కాదు. అక్కడ నువ్వు అవకాశాల కోసము మొన్న మీరు చూసినరో లేదో 10 మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని రేప్ చేసి చంపేశారు. తెలుసా నీకు ఆ విషయం? మరి 10 మంది అమ్మాయిలు ఒక అబ్బాయిని రేప్ చేసి చంపేశారు. అయ్యో, చాలా పెద్దది నార్త్లో జరిగింది. అవునా? దారుణంగా. అంటే అమ్మాయిలు ఇయ్యల్ల రేపు, నువ్వు అమ్మాయిలను అంటే బాగా, కానీ కొందరు ఉండొచ్చు, కొంతమంది కాదు. ఇయ్యల్ల యూట్యూబ్లలో చూడు మాస్టర్, నువ్వు ఒక్కొక్కటి బట్టలు ఇప్పేసుకొని మీరు డాన్సులు చేస్తుంటే ఏమోవాడు బట్టలు ఇప్పుకొని చేస్తున్నాడు ఒక్కసారి చూడు, యూట్యూబ్లలో చూడు దయచేసి. ఇప్పుడు మహిళా మనులందరికీ కూడా నా అక్కలు, నా చెల్లెళ్ళు అందరు ఉన్నారు, నేను కాదనా. నేనేమంటున్నా, కాంట్రవర్సీ కాదు మాస్టరు, నేనేమంటున్నంటే నువ్వు బట్టలు ఇప్పుకొని డాన్సులు చేస్తున్నటువంటి వాళ్ళను కట్టడి ఎందుకు చేస్తలేరు? ఇంకోటి భాషా మాస్టర్ అనుకుంటా, ఆ స్వాతి నాయుడుతోని ఇదంతా ఒక టీం కూడా తయారై ఇష్టం వచ్చినట్టు. మన భాషా మాస్టర్ కాదు, మన బషీరా కాదు, బషీర్ మాస్టర్ కాదు, మన ఆయన పేరేం పేరు, బషీర్ మాస్టర్ కూడా. వీళ్ళంతా కలిసి మొత్తం అంతా ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మా సంధ్యక్క వాళ్ళందరినీ కట్టడి చేయాలి కదా. వాళ్ళైతే అరాచకం. ఇప్పుడు అరాచకం వీడియోలు చూస్తుంటే ఇప్పుడున్న అమ్మాయిలు ఇంటర్నల్ గా జరిగేదానికన్నా ఎక్కువ బయట చూస్తుంటే ఆ స్వాతి నాయుడు అయితే నిజంగా ఘోరమైనటువంటి డైలాగులు, ఘోరమైనటువంటి వీడియోలు. బిగ్ బాస్ ఆమె ఇట్లా చూపెట్టాడట, ఇంత దారుణంగా ఉంటే ముద్దులు పెట్టుకోవడము ఇవన్నీ వీడియోలు వస్తుంటే ఏం చేస్తున్నాయి మహిళా సంఘాలు? ఈ మాధవిలత ఏం చేస్తుంది? మా సంధ్యక్క ఏం చేస్తున్నది? సంధ్యక్కకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సంధ్యక్క ఇప్పుడు మల్లెమాలలు అనుకుంటా, శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లో కూడా అన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, దాంతో అని పబ్లిక్ చెడిపోతా ఉన్నారు. పబ్లిక్ చెడిపోతా ఉంటే వాళ్ళ మీద నేను పట్టించుకోనటువంటి ఈ మీడియా కావచ్చు, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓన్లీ కేవలం ఒక రేటింగ్ కోసం మాత్రమే. జానీ మాస్టర్ అరెస్ట్, జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అసలు అవన్నీ ఏమీ లేదు. జస్ట్ ఆయనను విచారించిండు, ఆయనకు టైం సరిపోలేదు జడ్జి గారికి. నిజం మాస్టర్, జడ్జికి టైం సరిపోలేదు. దాన్ని ఏం చేసిండు, ఒక 14 రోజులు మాకు ఎక్స్టెన్షన్ చేసిండు. మాకు టైం సరిపోలేదు విచారణకు, రిమాండ్ లో పెట్టండి అని చెప్పి అంతే. రిమాండ్ పెట్టిర్రు. రిమాండ్ పెడితే మొత్తం సోషల్ మీడియాలో బో అని పాపం ఆయనను పూర్తిగా డ్యామేజ్ చేసి నాశనం చేసి. ఎందుకంటే ఇప్పుడు మంచోడు కాకపోతే ఆ స్థాయికి ఎందుకు వస్తాడు మాస్టర్? నాకు ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు మంచోడు కాకపోతే స్టార్టింగ్లో అనేక మందిని అత్యాచారం చేసుకుంటా, రేప్ చేసుకుంటూ వస్తే వాళ్ళందరూ ఈయన దగ్గరికి వస్తారా? అనేక మంది డాన్సర్లు ఉంటారు. ఇప్పుడు నా పాటకే 6 మంది అమ్మాయిలు, 6 మంది అబ్బాయిలు డాన్సర్లు. మరి అమ్మాయిలంతా ఈమె ఒక్క ఆమెనే అభియోగం చేయవలసింది, వాళ్ళందరినీ వాడుకోవాలి కదా. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మంచి హీరోయిన్లు ఉన్నారు కదా. రామ్ గోపాల్ వర్మది ఒకటి, ఆయన ఒక లేడీ కాళ్ళ మీద ఉండి కాళ్ళ నాక్కుంటా. మరి రామ్ గోపాల్ వర్మ అరాచకము చూస్తూ వీళ్ళు ఝాన్సీ మాట్లాడతలేదు, మా సంధ్యక్క మాట్లాడతలేదు, మా మాధవిలత మాట్లాడతలేదు. టీనేజర్లను పెట్టుకొని ఘోరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు చేస్తూ ఉంటే అవి చూసుకుంటూ ఆయన పాపము ఎదుగుతున్నటువంటి ఒక పేదరికంతో వచ్చినటువంటి ఒక జానీ మాస్టర్ తప్పు చేసి ఉండొచ్చు, నేను కాదనా. రేపు ఆల్రెడీ కోర్టు చూసుకుంటుంది, రేపు ఖచ్చితంగా ఆయనకు శిక్ష చేస్తుంది. జడ్జిమెంట్ ఇవ్వడము, వీళ్ళే మొత్తం ఫైనల్ చేయడము, తెలిసినట్లు మాట్లాడడం, మామూలు తెలిసినట్లు కాదు. వాళ్ళది ఒక్కొక్కలది అరాచకం ఎట్లుందంటే లోపల వేరే మాట్లాడుతూ ఉన్నారు మాస్టరు, తమ్నేల్లో వేరున్నది. మళ్ళా అసలు కొన్ని తమ్నేలు చూస్తా ఉన్నా, నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి సో అండ్ సో,
ఈయన ఒప్పుకున్నాడని చెప్తున్నారు, ఒప్పుకున్నారని చెప్తారు వ్యూస్ కోసం. అంటే ఇంత దారుణంగా ఒక మనిషిని అరాచకంగా చేస్తూ, ఒక మనిషిని అంత అబండపాలు చేసి, ఒక మనిషి పూర్తిగా డ్యామేజ్ అయ్యి పూర్తిగా పనికి రాకుండా. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎట్లా ఉంటారంటే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు డాన్సర్లు ఉంటారు, వాళ్ళంత అమ్మ ఇంత అరాచకుడా, బాలకృష్ణ సినిమా హీరో బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిపిండు, ఎఫ్ఐఆర్ బుక్ కాలే, మరి ఆయన 14 రోజులు రిమాండ్ పోలే. ఈ ఝాన్సీ గాని తమ్మినేని ఎవరు మాట్లాడలే. అంటే ఒక అగ్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే చేస్తేనేమో అది తప్పు కాదు. ఒక్క మాట మాట్లాడలే. మాట్లాడకుండా ఒక సామాన్యమైనటువంటి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మీద ఇంత అబండాలు. సరే అబండం వేయు, నువ్వు నిజం ఉంటే వేయు, కాదు. నాకైతే ఇది చరిత్రలో కనీ విని ఎరగని కేసులు ఎక్కువ గమ్మతుంది. ఒక వ్యక్తి రేప్ చేసిన తర్వాత మళ్ళా వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ చేసి అద్భుతమైన పాటలు చేయించుకొని నవ్వుకోవడము, మాట్లాడుకోవడము, మీరు అన్నట్టు కొరియోగ్రాఫర్, ఇది చిత్రం అనిపిస్తుంది. చిత్రమే. ఇప్పుడు అల్లు అర్జున్ కు ఎంత అద్భుతంగా హిట్లు ఇచ్చినటువంటి పాటలు హిట్లు ఇస్తే ఆయన ఇచ్చిండు, రామ్ చరణ్ కి ఇచ్చిండు. ఆయన నిజంగా వీళ్ళనిద్దరిని కూర్చోబెట్టి అది తప్ప ఒప్ప, నువ్వు పెద్దోడు అయితే, నువ్వు పెద్ద హీరో అనుకుంటే సుకుమార్ ఉన్నాడు, సుకుమార్ గారు. మీకు ఒకటి చెప్తే షాక్ అవుతారు, ప్యానెల్లో కంప్లైంట్ ఇస్తే ప్యానెల్లో చేయొచ్చు, అవును, ఏదో ఒక తీర్పు ఇస్తే 100% కంప్లైంట్. గ్రామ పంచాయతీలో ఎన్నో తీర్పులు అయితే ఇప్పుడు ఊర్లే ఒక పిల్లగాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఏదో చేసిరు అనుకుందాం, అది ఎవరిది తప్ప, అటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఉండొచ్చు. అవును, మనం గ్రామ పెద్దలు అటు సైడ్ వాళ్ళు కూర్చొని ఇటు సైడ్ వాళ్ళు కూర్చొని ఇట్లా చేయండి అని దాదాపు 90% గ్రామంలోనే సెటిల్ అవుతాయి. అవును, ఇది కూడా ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఏదైనా శిక్ష సెటిల్ చేయొచ్చు, శిక్ష చేయొచ్చు, అక్కడ సెటిల్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు. పోలీసులకు కంప్లైంట్ చేయమని చెప్పారట. ఇంత రాద్ధాంతం తీసుకొచ్చేసి ఇంత అరాచకాన్ని సృష్టి. ఇప్పుడు అమ్మాయిని బదనామే, మరి అంతే కదా. ఇప్పుడు అమ్మాయికి ఎవరు నమ్మడిగా 100% చెప్తున్నా మాస్టర్. అమ్మాయిని రేపటి నుంచి ఏమైతుంది, ఈమెకు అవకాశం ఇచ్చినాం అనుకో, అవును, మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అవకాశం లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుంది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. తెలిసిన ఒక కాల్ రికార్డ్ చేసి నార్మల్ గా మాట్లాడింది సోషల్ మీడియాలో పెడితే చెప్పాం. అవును, రేపటి నుంచి ఆయనకు ఫోన్ చేయాలంటే భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది. ఈ ఎవరిని కాల్ రికార్డ్ తీసి బయట పెడతాడు. ఇప్పుడు ఆయన అట్లా డ్యామేజ్ అయ్యిండు వాస్తవానికి. ఇప్పుడు వాళ్ళు గురు శిష్యులు, అవును, సరే తప్పు ఉంటే ఇద్దరిది ఉండొచ్చు, ఈయనదే ఉండొచ్చు, ఏదన్నా ప్యానల్ ఉంది కదా, అవును, దాన్ని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, ఎన్నో విషయాలు మాట్లాడొచ్చు. జరిగింది. ఇది ఒకవేళ ఇది బయటకు వస్తే పూర్తిగా ఇండస్ట్రీ మరి కాదు. ప్యానల్ ఎందుకు? ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అవును, మరి ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు ఈ ప్యానల్ ఎందుకు నాకు అదే అర్థమైంది. మరి ప్యానల్ దేనికి మాట్లాడడానికి? గ్రామ పంచాయతీ పెడతారు, గ్రామంలో సమస్యలు గ్రామ పంచాయతీ సభ్యులు వీళ్ళు సెట్ చేస్తారు. సరే అక్కడ కాకపోతే పోలీస్ స్టేషన్ పోవడం అది వేరు. నీకు అక్కడ క్యాస్టిజం కూడా చాలా బలిష్టంగా పనిచేస్తా ఉన్నది. అసలు నాకు ఇంకొకటి అనిపిస్తుంది అన్న, ఇప్పుడు ఈ ఆంధ్ర సినిమా హీరోలు, అవును, ఈ ఆంధ్రాకి సంబంధించిన డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, అవును, అసలు ఆంధ్రాలో ఉండను కదా, మన తెలంగాణ ఇది ఒక మన రాష్ట్రం. అంటే మన రాష్ట్రంలో వాళ్ళ పెత్తనమైంది. మరి అట్లంటే ముఖ్యమంత్రి కూడా మరి చంద్రబాబు నాయుడు జగన్ పెడితే అయిపోతుంది. ఆ మాత్రం దాన్ని కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయంగానేమో మనకు సపరేట్ కావాలి, సినిమా పరంగా ఎందుకు అడుగుతలేరు? ఇవన్నీ తెల్లారు వేస్తే ఇవే న్యూస్ అన్న ఛానళ్ళు కూడా, ఆంధ్ర మీడియా కూడా మనకు అవసరం. దువ్వాడను దువ్వెన, అవును, ఈ ఛానల్, అవును, రాజతరుణ్ వాడుకున్నాడు లావణ్యను. అరాచకం. ఆమె ఈమెను వాడుకుందో, అంటే ఎవరెవరిని వాడుకున్నాక మీడియాలో వచ్చి చూపిస్తారా? మరి అట్లా అంటే చెడిపోవాలని, అంటే సమాజం చెడిపోవాలని అది చూపించడం అన్నట్టు. మళ్ళీ ఇంకోటి విజయసాయి రెడ్డిని ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయ్ మొత్తం తెల్లారు లేస్తే రంకులు బొంకులు ఇది చూపెడతారు. ఈ ఇల్లీగల్ ఛానల్ అన్ని రంకు బొంకులు చూపెడతారు. అవి మీడియా న్యూసా? మరి అసలు ఇది న్యూస్ సెన్సా? అవును, న్యూస్ సెన్స్. స్కూల్లో బడులలో చార్లు లేరు, అవును, బాత్రూమ్లు చక్కగా లేవు, టాయిలెట్ సరిగ్గా లేవు, వాటిని చూపెట్టరు. ఒక దగ్గర కొడంగల్ సైడ్ నేను ఒకసారితో చెప్తే కొన్ని స్కూళ్ళల్లో ఒక్కసారి లేదట, 40 మంది ఆడపిల్లలు. నీకు ఇంకోటి చెప్తా, మన సిద్దిపేట సైడ్ ఒక 50-60 మంది పిల్లలు ఒకటే బాత్రూమ్. అవును, దాని మీద చర్చ లేదు. దువ్వాడను దువ్వెన మాధురి అమ్మ దీని మీద చర్చ. జానీ మాస్టర్ది కూడా
ఇంత చర్చనా? ఇప్పుడు కాదన్న జైనూర్లో దొడ్డు భాషలో చెప్తున్నా వీళ్ళందరినీ దెంగేయమంటున్నా. ఎందుకు చెప్పనా, తెలంగాణ వీళ్ళందరూ దెంగేయాలి ఇక్కడికి వెళ్ళి. ఈ మీడియా చెప్పనా, మీడియా మీడియాని దెంగేయాలా, ఈ సినిమాలు కూడా దెంగేయాలా. ఎందుకోసం చెప్పాలా, ఈ సినిమాలంతా తెలంగాణలో ఉన్నటువంటి మంచి అమాయకమైనటువంటి చాలా స్పష్టంగా ఉండేటటువంటి కళాకారాని కోసం వాళ్ళు చేస్తున్న కళాకారులను యువతను కళాకారులను పూర్తిగా అర్జున్ రెడ్డిలో తెలంగాణ నేర్పుతున్నాడు. అర్జున్ రెడ్డిలో అది ఏం సినిమా? డ్రగ్స్ తీసుకొని లేడీని ఇట్లా రేప్ చేయడానికి పోయింది చూపిస్తావు. అక్కడ నుంచే స్టార్ట్ అయింది డ్రగ్స్ తెలంగాణలో ఎక్కువ. అర్జున్ రెడ్డి సినిమా అప్పటి నుంచి. మరి అవి ఎట్లా నోళ్ళు చేస్తారు? ఈ అంత సినిమా అంతా ఆంధ్రలో చేతిలో ఉంది. మరి వాళ్ళ చేతులుండి అన్ని రకాలుగా రంకులు బొంకులు అన్ని 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 వాళ్ళు చేసి డబుల్ మీనింగ్ డైలాగులు రాసి డైలాగులు చెప్పించేసి అన్ని పట్టుకొని ఇలా మన తెలంగాణ వాళ్ళకు నేర్పడానికి వీళ్ళంతా కాదు. ఐపరాది డైలాగులు ఎట్లుంటాయి? ఘోరమైనటువంటి డైలాగులు బూతులే. మరి ఆ డీలా జబర్దస్త్ మొత్తం బూతులే. ఊకే ప్రతిరోజు పక్కింటి అమ్మాయిని ఉంచుకున్నట్టు, మరి పక్కింటి ఆంటీని ఉంచుకున్నట్టు. మరి ఏందన్న ఇవన్నీ ఇంత అరాచకంగా ఉన్న ఇంకా డేంజర్ కదా. అవన్నీ చూసుకుంటా కూడా మాస్టర్ కంటే వీళ్ళంతా డేంజర్. వీళ్ళు నేర్పుతున్నారు ఇక్కడ. నేర్పుకుంటూ వచ్చేటోళ్ళను మీరు బ్యాన్ చేయకుండా మీరు ఊరికే ఏదో జానీ మాస్టర్ మీద పడి. జైనూరులో ఒక ఆడబిడ్డ మీద ఒకడు రాళ్లతో కొట్టిండు. ఆ న్యూస్ చూపించాడు. గాంధీ హాస్పిటల్ ఒక్క మీడియా రాలే. ఆమెకి ఇప్పుడు ఆపరేషన్ అయిందంటే హాస్పిటల్ ఉంది. ఆమె మీదకి ఆంధ్ర ఛానల్ ఒక్కటి రాలే. అవును, TV5 లేదు, మహా న్యూస్ లేదు, ఆంధ్రజ్యోతి లేదు, ఏ ఛానల్లో లేదు. ఇప్పుడు ఇంట్లో తెల్లారులేస్తే జానీ మాస్టర్ ఏంటన్నా అసలు అనవసరం. అది తప్పు చేస్తే జడ్జి గారు శిక్షిస్తారు. ఏదైనా ఉంటే ప్రూఫ్లు ఉంటే జడ్జి దగ్గర మీరు ఆల్రెడీ పుటప్ చేయండి అయిపోయి. మళ్ళీ ఇంకోటి అమ్మాయి కూడా ఎక్కడ వచ్చి మాట్లాడతారు. రీజన్ ఏంది? ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అమ్మాయిని మాట్లాడనిత్తలేరు. మాట్లాడనియకుండా వీళ్ళు మాట్లాడడం నాకు అర్థం కదా. ఆమె కంటే అవకాశాలు పోతాయంట. ఆమె బయటకు వస్తే ఆమెనంట హీరోయిన్ గా ఛాన్సులు పోతాయంట. ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు పోతాయి. అంటే ఇప్పుడు మొత్తం టోటల్ గా నేను ఏం చేస్తానంటే ఈ కేసు అయినా గందరగోళంగా ఉందని ఒకటి. ఇప్పటిదాకా బాధిత మహిళలు ఎంతో మంది మనమే చూసినాం. మా బాలకా సుమన్ లాంటి మోసం చేసిన ఒక అమ్మాయి సోషల్ మీడియాలో పెట్టింది. గండ్ర వెంకటరామరెడ్డి మీద ఇంకొక అక్క పెట్టింది. వీళ్ళ మీద కేసులు లేవు. అమ్మాయి 14 రోజులు రిమాండ్ టక్కుమని పంపించి సార్ తప్పేం లేదు. వీళ్ళ మీద కూడా పెద్ద పెద్ద వాళ్ళ మీద దువ్వాడ మాధురి ఆమె పాట పాడుతున్నది, బ్రహ్మాండంగా పాట పాడుతున్నది. నిన్ను దోచకుందు ఒకటే వన్నేళ్ళ దొరసారని కూడా పాట పాడుకుంటా పోతే అది మీడియా చూయించుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి దాని మీద మాట్లాడరు వీళ్ళు మహిళా మనులంతా కూడా మాట్లాడాలి కదా. ఇదేందే. ఇంకొకటి కూడా చెప్తాను నేను ఈ సందర్భంగా. జానీ మాస్టర్ అరెస్ట్ చేసిండు పెళ్లి చేసుకోమని సంథింగ్ అనుకో. అవును, అంటే అది నిజమా కాదా దేవుడే తెలిచాలి, జడ్జి గారు తెలిచాలి. అవును. మరి కొందరు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోమని మొగోళ్ళ ఇంటి కడ పోయి కూర్చుంటారు కదా. అది హరాస్మెంట్ కదా. హరాస్మెంటే కదా. అప్పుడేమంటారు తెలుసా? హరాస్మెంట్ కాదు, ఇదే హరాస్మెంట్. అప్పుడేమంటారు తెలుసా? వీడు అరెస్ట్ చేస్తాడు అమ్మాయిని అంటారు. అప్పుడు కూడా భారతదేశంలో గతంలో పుట్టించింది ఏంటంటే అర్ధరాత్రి ఒంటరిగా మహిళ తిరిగినప్పుడే ఆల్రెడీ మనకు స్వతంత్రం వచ్చినట్లున్నది. అసలు మొగోళ్ళు తిరుగుతలేరు, మొత్తం ఆడవాళ్ళు తిరుగుతున్నారు. మహిళ మొగోడు పడ్డా మొగోడు కావాలంటే మొత్తం హైదరాబాద్ అంతా తిరుగుదాము, హోటల్ పబ్బులన్నీ కూడా మనం చుట్టేద్దాము. నేను చూపెడతా పబ్బులలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది డ్యాన్సులు చేస్తున్నారు, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు, ఏమవుతున్నది, అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని చెప్పేసి మనం తిరిగి చూద్దాం. చూస్తే తెలుస్తుంది అసలు ఎందుకోసం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఎందుకోసం వీళ్ళు పబ్బులలో పోయి డ్యాన్సులు చేస్తున్నారు అనేది అది తెలుస్తుంది. అసలు ఎవరెవరు మాట్లాడేటోళ్ళు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. కాదన్నా ఇప్పుడు పెళ్ళి ఇప్పుడు ఝాన్సీ అంటుంది. ఝాన్సీ ఒక ఫేవర్ చేస్తా అని ఆమె ఫేవర్ తీసుకొని అంటే సెక్సువల్గా అనుభవించి మళ్ళీ ఏదైతే మాట ఇచ్చిండో అది చేయకపోవడం కూడా నేరమే అని అంటుంది ఝాన్సీ. ఇది నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఝాన్సీ మాటలు ఎవరు వినరు మాస్టర్. అది కరెక్ట్. అట్లా ఆమె తప్పు కానీ ఆమె మాటలు ఇప్పుడు వినేటట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చినట్లు ఇది అమెరికా ఎవరో మెసేజ్ కూడా పెట్టిర్రు. ఏంది అసలు ఇంగ్లీష్ లో మాట్లాడు దొరసాని నువ్వు
మామూలు దొరసానివి కాదు, నువ్వు పెద్ద దొరసానివి. మరి ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడదు, తెలుగులో మాట్లాడు, తెలుగులోనే పుట్టినావు కదా నువ్వు, ఇక్కడనే మన తెలంగాణ ఏది ఆంధ్రప్రదేశ్లోనే పుట్టినావు కదా, పుట్టినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేది నాకు అర్థం చేస్తుర్రు. అంటే నిజంగా తప్పు ఉంటే వాళ్ళ దగ్గర సాక్షాత్. ఇప్పుడు వీళ్ళ భార్య ఏమంటుంది, జానీ మాస్టర్ భార్య, ఆమెనే నీ భర్తను పెళ్లి చేసుకుంటా పిల్లల్ని అంట అని అన్నదని ఈమె చెప్తుంది. ఇంకా అసలు మేమే కేసు పెట్టాలని ఈమె అంటుంది, ఆమె కేసు పెట్టాలని ఆమె అంటుంది. అసలు ఎవరి మాట నమ్మాలో అర్థం కాని పరిస్థితి. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను అసలు ఆ అమ్మాయి కథ ఏంది, ఈమె కాదన్న అమ్మాయి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని అమ్మాయి చెప్పలే, అమ్మాయి తరపున వాళ్ళు చెప్తారు. నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, జడ్జి గారు ముందే నేనేందో చూపిస్తా, అమ్మాయి నేను ఎందుకు కేసు పెట్టినా అని బాధపడే రోజు వస్తుందని జానీ మాస్టర్ భార్య అంటుంది. అసలు జనాలు వేరేది ఆలోచించకుండా మొత్తం మీడియా అంతా ఈ ట్రాప్ లోనే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతి రైతులు రుణమాఫీ కాలేదని ఒక 50% మందికి అయినట్టుంది, ఇంకో 50% మందికి కాలే. వాళ్ళు చెప్పుకుందామంటే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఎవడు చూస్తాను లేడు, నువ్వు జానీ మాస్టర్ పెడితే చూస్తాను, లేకపోతే లేదు, అట్లా చేసారు. అంటే ఏం చెప్పిండో లోపల, జానీ మాస్టర్ కోసం తిట్టిండా ఒప్పుకున్నాడా? అంటే వీళ్ళంతా కూడా ఇండస్ట్రీ అంతా కూడా ఏమైపోయిందంటే జానీ మాస్టర్ను నిజంగా ఫేవర్ చేస్తున్నారా లేకుంటే అపోజ్ చేస్తున్నారా? జానీ మాస్టర్ వాడుకున్నాడు అని వీళ్ళు చెప్తారు, అందులో ఏం జరిగిందో తెలియదు. కానీ కొన్ని కేసులలో లేడీసే హనీ ట్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు, హనీ ట్రాప్. తర్వాత వాంటెడ్గా అవన్నీ వాడుకొని వాడి పైసలన్నీ అయిపోయినాక కూడా మొగోడికి మోసం చేసిన ఆడవాళ్ళు ఎంతో మంది. నేనేమంటున్నానంటే 100% మరి వాళ్ళకే న్యాయం చేయాలి. నేను అదే అంటున్నా. నేనేమంటున్నానంటే జానీ మాస్టర్ ఆమెను వాడుకోవడం కాదు, జానీ మాస్టర్నే ఈమె వాడుకుందని నేను అంటున్నా. ఏమో అంతే కదా. ఇప్పుడు 5 ఏళ్ళు వాడుకొని ఒక కొరియోగ్రాఫర్ అయ్యి ఒక 2 సినిమాలకు హీరోయిన్గా చేసి, ఒక సినిమాకు హీరోయిన్గా చేసి, జానీ మాస్టర్ నా అభిమాన దేవుడు, అసలు ఆయన లేకపోతే జానీ మాస్టర్ లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంత మంచి అవకాశాలు వచ్చేది కాదని చెప్పేసి వేదికల మీద మాట్లాడినటువంటి ఎల్బీ నగర్ లో ఒక బ్లైండ్ మీద రేపు జరిగితే ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేరు. ఆడపిల్ల కాదా మరి కాదా? ఇప్పుడు మన ఇడు శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు ఒకడు అజీపూర్లో 3-4 అమ్మాయిల్ని వరుస పెట్టి 6 నెలలకు రేపు చేసి చంపేసిండు. ఆ రోజు కూడా నో ఝాన్సీ, నో తమ్మారెడ్డి. అవును. అసలు వీళ్ళు ఆడోళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే కొరియోగ్రాఫరే ఆడోళ్ళు, మిగతా ఆడోళ్ళు గారు అనేది నా క్వశ్చన్. టేక్ లక్ష్మి అనేట ఆమె ఆదిలాబాద్ సైడు కొందరు దుండగులు కాళ్ళు చేతులు నరికేసి బుగ్గలు అమ్ముకునేట ఆమెనన్నా. అవును. రేప్ చేసి చంపేస్తే ఒక్కడు అడగలే. అంతెందుకు మాస్టర్, చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకపోయి రేప్ చేస్తారు. మన ప్రీతి సింగ్ ఉంది కదా, ఏది మన హీరోయిన్ కేటీఆర్, ఆల్రెడీ రకుల్ ప్రీతి సింగ్ కేటీఆర్ నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. లేదు, ట్విట్ చేసింది ఆమె, ఆల్రెడీ వచ్చేసింది, న్యూస్ వచ్చింది, వైరల్ అవుతుంది, న్యూస్ వచ్చింది. మరి అదేం కావాలా? మరి దానికోసం ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది పోనీ ఆమెతో ఎంక్వైరీ చేయాలి కదా. పోనీ అబద్ధం అయితే అబద్ధం చేయు, నిజమైతే నిజం ఝాన్సీ. మరి ఝాన్సీ అయితే మరి ఫోన్ ట్రాపింగ్ చేసి చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు. సమంతది కానీ రకుల్ ప్రీతి కానీ చాలా మంది చెప్పుకుంటారు. అవును. దాని మీద ఎంక్వైరీ లేదు, కేసు లేదు, మన్ను లేదు, ఏమీ లేదు. ఇంకో డ్రగ్స్ కేసు ఎటుపోయింది? డ్రగ్స్ కేసు మరి డ్రగ్స్ అమ్మి చాలా మంది తాగి తినో డ్రగ్స్ వాడి అమ్మాయిలు ఎంతో తెలంగాణలో నేను చాలా కాదు. ఇది జానీ మాస్టర్ ఇంత పూత చూపెట్టడం నాకైతే అదే. మరి ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా డ్రగ్స్ మాఫియాతో ఆల్రెడీ మొత్తం అందరికీ తెలుసు. డ్రగ్స్ వాడుతున్నారు, ఉంటున్నారు. హేమ గారు మొన్న దొరికింది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కంట్రోల్ లేదు కానీ దీన్ని ఎత్తుకొని దీన్ని రాద్దంతం చేసుకుంటాం. ఇంకోటి చెప్తాను, నేను చాలా మంది జనాలలో అడిగిన, నేను ఎందుకంటే ఊర్లలో అడిగిన, గత ప్రభుత్వంలో డ్రగ్స్ విపరీతంగా విలేజ్లలో విపరీతంగా విచ్చలబడి ఉండేనంట, బాగా యూత్ అంతా వేడిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ అనేది చాలా మట్టుకు తగ్గిందని నేను చాలా గ్రామాలు నేను అడిగితే ఇప్పుడు కొంచెం తక్కువైందన్న, ఇంతకుముందు అయితే విచ్చలవిడిగా ఉండే. అంటే డ్రగ్స్కు బానిస చేసి ఆగమాగం చేసి మొత్తం అటు ఇండస్ట్రీని ఆగమాగం చేసేసి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళే అలవాటు చేసిర్రు, వాళ్ళే ఆల్రెడీ అరాచకం చేపించిర్రు, వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టుకుంటా కాదు. సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలో, డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో, మిగతా ఇంకా అన్ని అనుకుందాం, వీళ్ళు ఎవరు
వాడు అంతా సత్యహరిచంద్రుల సత్యహరిచంద్రులట వాళ్ళు. ఎవరిని గోకలే, గోకలేదు, రాకలేదు, జానీ మాస్టర్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళ చరిత్ర దిద్దాం. ఇప్పుడు మొత్తం నా పని అదే, వీళ్ళది ఒక్కొక్కళ్ళది చరిత్ర తీసుకుంటా అప్పుడు బయట పెడితే అసలు కథ తేలుతుంది. నిజంగా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టాలి, మరి అంతే కదా, లేదంటే జడ్జి గారి ముందు పెట్టాలి. మీడియా కూడా గింత డింగాన్ చేస్తా ఉన్నది. జానీ మాస్టర్ అసలు ఒప్పుకున్నాడని చెప్పేసి ఒప్పేసుకున్నాడు, ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అమ్మాయి ఏమో అంత హెల్దీగా ఉంది, మంచిగా డాన్సులు చేస్తుంది, ఇద్దరు మంచిగా మాట్లాడుకునే ఉన్నాయి. మరి నిజంగా దారుణం అంటే అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు మనమే ముందుంటాం. దిశ సంఘటనలో మనమే ఉన్నాం, చైత్ర ఇష్యూలో ఉన్నాం, అన్నిట్లో ఏ అమ్మాయికి జరిగినా ఉంటాం. అరే ఈ అమ్మాయి కూడా జరుగుతుంటాం. అవును, కానీ కేసే డిఫరెంట్ ఉంది. నిజంగా ఉంటే ఖచ్చితంగా ఉంటాం, ఉండాలి. నిజంగా ఉంటే జానీ మాస్టర్ ఏ మాస్టర్ అయినా వదిలిపెట్టేది లేదు. ఇవాళ అట్లా అంటే సినిమా హీరోలతో పాటు రాజకీయ నాయకుల కొడుకులు చాలా మంది అల్లుళ్ళు లేడీస్ హాస్టల్లోకి వచ్చి కొన్ని దగ్గరలలో ప్రత్యూషను 4-5 కలిసి దేవేంద్ర గౌడ్ కొడుకు ఇంకా అనేక లేదు 100% అది పెద్ద కేసు, అది ఆరోపణ లేదు. మరి ఆరోపణ ఇప్పుడు ఇది లెక్కన ఆరోపణ, మరి అంతే కదా. వాళ్ళ అమ్మాయి చెప్పింది, ఇంకా మనం చెప్పలేదు. మరిగా అన్ని చెప్పిన తర్వాత అది ఏమైంది అసలు అంటే ఇవన్నీ ఏమో పట్టించుకోరు. ఒక దాన్ని పెట్టుకొని రాద్దంతా మొత్తం ఉన్న వీళ్ళంతా కూడా నిజంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎవరికైనా శిక్ష పడవలసిందే, ఎవరికైనా శిక్ష ఇయ్యాలి. అది ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి కదా, ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలా. ఇది బయటకు వదిలేస్తే, ప్రభుత్వాలు బయటకు వదిలేస్తే ఇట్లా ఇలాంటి ఇది మన దొడ్డు భాషలో చెప్పలేను కానీ అది అన్ని ఇవన్నీ ఏం పంచాదులు ఇవన్నీ మనకు అనవసరంగా తెలంగాణలో ఉండి ఏం పంచాదులు పెట్టి పబ్లిక్ తెలంగాణ ప్రజానీకానికి అనవసరంగా ఈ పంచాదులేంది, తెలంగాణ ప్రజానీకానికి ఎందుకు ఇవి చెవులలో వేసి కళ్ళతో చూపెట్టి అనవసరంగా తెలంగాణ ప్రజానీకానికి ఎందుకు జడగొడతారు వీళ్ళు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజానీకం చెడిపోదా? అందుకే ప్రభుత్వం కూడా వెంటనే చర్య తీసుకోవాలి. అసలు ఇట్లా మీడియాలో రాకుండా చేస్తే తెల్లారులేస్తే అదే న్యూస్. మరి అంత దారుణంగా ఉన్నది. ఖచ్చితంగా ఎవరైనా ఏ మహిళా మనులైనా దయచేసి నిజం ఉంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కొట్లాడండి, ఎవరు తప్పు చేసినా మనం ఇంత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మేము పిఎంఆర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఒక క్లారిటీ తెలుసుకున్నాం. అంటే జానీ మాస్టర్ తరఫున కానీ ఇంకా ఈ ఇష్యూ మీద ఎవరు మాట్లాడొద్దని ఒక ఆర్డినెన్స్ జారీ చేసినట్టు తెలిసింది. అందుకు మాట్లాడుతున్నాం, అంతే కదా. వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళని మాట్లాడనియండి. ఎవరు ఆడియో వాయిస్ రిలీజ్ చేసిరట, ఆడియోలో జానీ మాస్టర్ తరఫున ఎవరు మాట్లాడొద్దు, కొరియోగ్రాఫర్లు ఎవరు నోరు తెరవద్దు అంటే మరి ఏమన్నట్లది? అది నియంతృత్వం కదా. మరి మళ్ళీ అమ్మాయిని కూడా ఎందుకు ప్రెస్ మీట్ లోకి తీసుకురారు? మరి ఎందుకు? అది అంటే ఏం రాజకీయం అది? కానీ ఇక్కడ సినిమాలో కూడా రాజకీయము. కానీ జానీ మాస్టర్ చేసిన దాంట్లో ఒక తప్పు ఏముంది అంటే నాకు అర్థమైంది అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఏమైనా చేసుకురు, అది వేరు, నాకు తెలియదు. కానీ నేను 3 రోజులు వేరుగా వెళ్ళిపోవడమే అది ఇంకా పెద్ద మైనస్ అయిపోయింది. అంటే ఆయన భయానికి గురైంది. ఒక పేదోడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడికి జనరల్ గా భయం అంటారు. చాలా మంది తప్పు చేయండి ఎందుకు వారిపోయిండు, వీళ్ళు ప్రభగండా చేస్తున్నారు. అది కాకపోతే మేము నెక్స్ట్ ఎవరికైనా చెప్పాల్సి వస్తే మీరు చెప్పండి, ఎవరి మీద కేసులు అయినా ఏదన్నా అయితే మీరు ఎక్కడికి వారిపోద్దు. అంతే, వారిపోవడం వల్ల ఏమైతుంది అంటే మీ మీద ఇంకా ఎక్కువ అభగండా మీరు అదే రోజు ప్రెస్కి వచ్చావు, పోలీస్ స్టేషన్కి వచ్చావు, రండి నేను ఇక్కడ ఉన్నా, నన్ను మాట్లాడండి అని అంటే మీకు ఇంక ఈజీ అవుతుంది. అవును, మీరు గోవాకు పోయిన ఒకడు లేకపోతే గోవాలో దొరికిండని నార్త్ స్టేట్ లో దొరికిండని పోవచ్చు, లేదా గోవాకి ఆయన పాట ఉండే పోయిండొచ్చు, ఏదైనా పోవచ్చు. కానీ పాట ఉండొచ్చు, కనబడకపోతే అంతే కదా. మరి కాదు, రాజ్ తరుణ్ మీద ఇంత అలిగేషన్ చేసింది కదా అమ్మాయి లావణ్య. అవును, మరి రాజ్ తరుణ్ ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలే? మరి నాకు ఇదే విచిత్రంగా పోతున్నారు సినిమా ఇండస్ట్రీ. ఇంకొకటి విజయసాయి రెడ్డి మీద కూడా ఒక పోలీస్ ఆమె వాళ్ళ మధ్యలో ఏదో లింకో సంథింగ్ అన్నారు. మరి విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ కాలే ఒకటి. తర్వాత చాలామంది, ఒక బొంబాయికి సంబంధించిన హీరోయిన్ అనుకుంటా, ఎస్పీ గున్ని విషయాలు ఎవరున్నారు, గున్ని విషయాలు కానీ ఇంకా కొద్దిమంది పెద్ద పెద్ద వాళ్ళ మీద చెప్పింది ఆమె. పోలీసు వాళ్ళు ఈమె అందరు కలిసి ఈమె ఇట్లా అరెస్ట్ చేసి వాడుకుర్రట. ఇప్పటిదాకా కూడా అరెస్ట్ కాడు. మరి ఐపీఎస్ లో అరెస్ట్ కాలే, అందరు ఉన్నారు. వైసీపీ రాజకీయ నాయకులు ఏమన్నదన్నా ఆమె బయటకు వచ్చి చెప్పింది. ఇంకా అవును, ఈమెన్న ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇప్పుడు అజ్ఞాతంలోకి పోయింది. ఆమె డైరెక్ట్ వచ్చి నన్ను ఐపీఎస్ ఇట్లా నన్ను డింగాన్ వాడుకున్నారంటే వాడు ఎవడు అరెస్ట్ కాలే.
అసలు ఈ కేసు ఎందుకో స్పెషల్గా నాకు ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నా, మీరేమంటారు? అర్థం కావడం ఏమి లేదు అక్కడ, అది రాజకీయ కోణంలో వస్తున్నటువంటిది కాబట్టి అర్థం కాకుండా ఉంటుంది. రాజకీయ కోణంలో అది మొదటి నుంచే చెప్పుకుంటూ వచ్చిన కదా, పవన్ కళ్యాణ్ చిరంజీవి పిఆర్పి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా వచ్చింది. అది ఆల్రెడీ ఎటు దారి తీస్తుంది అనేటటువంటిది ఇంకా 4 రోజులైతే తెలుస్తుంది. అసలు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, అసలు ఏం జరుగుతుంది. నేనేమంటున్నా మరీ చెప్తా ఉన్నా, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి దెంగేమని చెప్పేసి చెప్తా. అసలు మనకి ఆంధ్ర మీడియా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే, అసలు ఇది వద్దు. ఎందుకంటే మా పిల్లలందరినీ జడగొట్టి అసలు ఇలా ఛానల్ కూడా మన దగ్గర టెలికాస్ట్ కాకపోతే అయిపోతారు. మరి అంతే అవసరం లేదు. అరే మంచిది ఉండి ఏదన్నా మంచి చేస్తే బాగుంటది కానీ ఒకదాన్ని పెట్టి రాకి అది గాంధీ హాస్పిటల్ ఏ మీడియా రాదు. మొన్న పోతే బీసీ సంఘం సంజయ్ అని ఒక అబ్బాయి దీక్ష అమర నిరాదీక్ష పోతే డాక్టర్ రాక వారం రోజులు అవుతుంది, మావాడు చదువుతాడో చచ్చిపోతాడో, ఇంజక్షన్లు లేవు గోళీలు లేవు, ఏడికి పోన్నా తెలియదు, వెళ్తే అంత ఖరాబ్ అవుతుందని ఏడిసి నాకు చెప్తారు. ఇదేం కాదమ్మా మీరు ఉంచకండి, నిమ్స్ కన్నా ఎయిమ్స్ కన్నా బొండి, బీబీ నగర్లో ఎయిమ్స్ ఉంటుంది అని చెప్పిన. అంత అరాచకంగా ఉంటే గాంధీ హాస్పిటల్లో అట్లనే నిలోఫర్ సైడ్ ఎట్లుందో తెలియదు, ఉస్మానియా హాస్పిటల్ ఎట్లుందో. ఈ మైకులన్నీ ఇక్కడికి రావాల్సిన మైకులు జానీ మాస్టర్ సైడు, మాధురి సైడు, లావణ్య సైడు, డిబేట్ల మీద డిబేట్లు, డ్రగ్స్ మళ్ళీ ఒక్కడికి ఒక పూర్తి క్లారిటీ ఉండదు, ఒక్కడికి ఏమీ తెలియదు. రోజు పొద్దున్న లేవ్వంగానే యూట్యూబ్లలో కొట్టాలా, దాన్ని చూడాలా, డిబేట్లలో కూర్చోవాలా, ఏదో మాట్లాడాలా, వాడికి నోటికి వచ్చినట్లు. లావణ్య కూడా అమ్మాయి తప్ప ఒప్ప నేను చెప్పాను. రాజ్ తరుణ్ మీద డైరెక్ట్ ఆమెనే చెప్తా ఉన్నది, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లే? మొన్న అసలు ఈ కేసు ఇంత స్పీడ్ అప్ అయింది అంటే మరి నాకు పోలీసు వాళ్ళది ఏం ఇంట్రెస్ట్ నాకు అర్థం కాలే. అంటే ఇది మైనర్గా ఉన్నప్పుడు ఇట్లా చేసిన అన్నప్పుడు దానివల్ల ఏమన్నా అయిందా? మైనర్గా ఉన్నప్పుడు ఏం చేసినావు నువ్వు? లావణ్య ఇష్యూ ఇంతే, మేము మైనర్గా ఉన్నప్పుడు 18 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చింది, 5-6 ఏళ్ళు ఇంట్లో ఉంచుకున్నారు, ఇట్లా చేసిన ఆమె చెప్తుంది. అంటే ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి ఇష్యూ. ఇది కేవలము అది తప్పు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగినా అది ఖచ్చితంగా ఇద్దరిది తప్పే వాస్తవానికి. ఆమె ఈయన దగ్గరకు వచ్చేసి 5 ఏళ్ళు ఆల్రెడీ జర్నీ చేయడం తప్పే. ట్రాప్ చేసిండు, ట్రాప్ ఎట్లా చేస్తారు? చిన్న పిల్ల మైనర్ 16 ఏళ్ళు, ఇప్పుడు 16 ఏళ్ళే. జానీ మాస్టర్ భార్య ఏమంటుందంటే ఢీ షోలోకి రావాలంటే 18 ఏళ్ళు ఉండాలి, 18 ఏళ్ళు లేకపోతే తీసుకోలేరని ఆమె అంటుంది. అంటే వాస్తవానికి చిన్నప్పటి నుంచి ఏది డాన్స్ కొరియోగ్రాఫర్గా అంటే డాన్సర్గా ఎంటర్ అవుతేనే ఒక పరిపక్వం వస్తుంది వాస్తవానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటేనే కదా వచ్చేది. ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఈయన ఆల్రెడీ దొరికిండు, పట్టుకున్నది, మంచిగా డాన్స్ నేర్చుకున్నది, మంచి కొరియోగ్రాఫర్ కావాలనుకున్నది, ఆ కోణంలో పోవాలి. కానీ సరే ఇది రాజకీయ కోణం, ఆమెను రాజకీయ నాయకులు వాడుకుంటున్నారా కొంతమంది? మరి జానీ మాస్టర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వాడుకుంటున్నారా? మరి జానీ మాస్టర్ను డ్యామేజ్ చేయడానికి వీళ్ళంతా కూడా ఒక ఏది ఒక కుంపటిలాగా తయారైనరా అనేటటువంటిది అది 4 రోజుల్లో 4 రోజులలో తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచి కూడా ఏం చేయాలంటే కొద్దిమందితో మాట్లాడడం అవసరం లేదు. నేను ఆల్రెడీ మొదటి నుంచి జర్నీ చేసిన కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ ఎంటర్ అయిందంటే 100% ఇది రాజకీయ కోణమే. అల్లు అర్జున్ ఎంటర్ అయిండు అంటే మీరు ఎట్లా చెప్తారు? నేను ఆల్రెడీ మొదటి నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చినా అని చెప్పినా కదా. అల్లు అర్జున్ ఎంటర్ అయ్యిండు అని ఎట్లా చెప్తారు? వీడియోలు వచ్చినాయి, ఆమెను పిలుచుకున్నాడు. నువ్వు చూడు, ఆల్రెడీ వీడియోలు వచ్చినాయి. ఆమెకు ఆల్రెడీ ప్రామిస్ చేసినట్లు అనేక మంది వీడియోలు పెట్టిర్రు ఆమె దగ్గర. లేదు 100% అమ్మాయి కొంపదీసి అల్లు అర్జున్ దగ్గర ఉన్నట్టు చెప్తారు మీరు. లేదు ఆల్రెడీ ఆమె పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకొని నేను నీకు కొరియోగ్రాఫర్ ఇస్తున్నా, నా పుష్ప 2కు నువ్వే ఆల్రెడీ కొరియోగ్రాఫరు, ఆ పాటకు నువ్వే చేస్తున్నావు అని ప్రామిస్ కూడా చేసినట్లు అనేక మంది మీడియా సంస్థలు చెప్పినాయి. అదేవిధంగా సినిమా వాళ్ళు కూడా చెప్పారు. ఆమెకు ఆల్రెడీ అల్లు అర్జున్ దగ్గర తీసి నేను పెద్ద దిక్కుగా సరే అన్న, రేపు రోజున జానీ మాస్టర్ తప్పు చేసిన అన్ని ఎవిడెన్స్ పెడితే మీరేమంటారు? అప్పుడు తప్పు నేను అదే చెప్తున్నా. సపోర్ట్ చేస్తారా? ఎవరికి? జానీ మాస్టర్కి ఎందుకు సపోర్ట్ చేస్తా? తప్పే. ఇప్పటిదాకా జానీ మాస్టర్ తప్పు చేసినట్లు ఎవిడెన్స్ లేవు. ఓన్లీ
ఆ చాటింగ్లు మాత్రమే వీళ్ళు ఆల్రెడీ చూపెడుతున్నారు. అది నిజమా అబద్ధమా కూడా మరి ఇప్పుడు తెలియదు. ఇలా భార్య కూడా ఉంటుంది, నా దగ్గర చాటింగ్లు ఉన్నాయి, నా దగ్గర ఆడియో ఉంది, వీడియో ఉంది, ఏమంటుంది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు తప్పు ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఆమెను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఆమెను కూడా ఒక కేసులో ఇరికిచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ రంగం సిద్ధం అని చెప్పేసి వస్తుంది. అది ఎంతవరకు నిజము? నిజంగా ఈ ఛానళ్లతో పెద్ద తలకాయ నొప్పి ఉంది. పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో ఇవాళ ఉన్నది తెలంగాణ. ఇప్పుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ అనేటటువంటిది ఒక మంచి మార్గంలో పోవాలి. కేసు పెట్టినా పట్టించుకోరు. పోలీసు వాళ్ళది ఏమున్నది? నన్ను ఒకటి బెదిరించిండని చెప్పి నేను పోలీసులో కేసు పెట్టినా, వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. మరి అది గమ్మత్ ఉంటది. ఇప్పటిదాకా మా బోల్డ్ అంతా మాట్లాడుకుంటూ వచ్చినాం కదా మనము. పోలీసు వాళ్ళ కథ నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసిర్రు, పోలీసులే కిడ్నాప్ చేసిర్రు. ఇక కిడ్నాప్ అంటే బయట కాదు, నేను ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? పోలీసు వాళ్ళు మళ్ళీ నువ్వు అనొచ్చు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు అనొచ్చు. పోలీసు వాళ్ళు అయితే పోలీస్ డ్రెస్ లో రావాలి, పోలీసు వాళ్ళు అయితే కారుకు నెంబర్ ప్లేట్ ఉండాలి. నా కారుకు నెంబర్ ప్లేట్ తీసేసి వీళ్ళకు యూనిఫామ్ లేకుండా తన్ని అన్ని ఎత్తుకపోయి చేసిరు. అదే గందరగోళమైన స్టేటస్ ఉంది. మరి మనం ఏమంటున్నామంటే ఇక నుంచి చెడగొట్టకుండా కాదు, ఇక ఇండస్ట్రీ చెడిపోకుండా. చెడిపోవడం అంటే ముందైతే వల్గర్ కంటెంట్ వేసి జబర్దస్త్ 100% శ్రీదేవి డ్రామా కంపెనీలో, బిగ్ బాస్ లో, లేకపోతే ఇప్పుడు బాషీర్ స్వాతి నాయుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళంతా ఫస్ట్ అది ఫ్రాంక్ వీడియోలు అవన్నీ కట్ చేయాలి కదా, బూతుల వీడియోలు, అసలు ఎక్స్పోజింగ్ వీడియోలు, అవి అన్ని డబుల్ మీనింగ్ వీడియోలు, అవన్నీ అవసరం వస్తే వీళ్ళు గడ్డి మీద ఒక్కటి మాట్లాడరన్న. మరి అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో, పోలీసులు ఏం చేస్తున్నారు, మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో, ఝాన్సీ ఏం చేస్తుందో, సినిమా ఫ్యాన్లు ఏం చేస్తుందో, ప్రతి ఒక్కరు ఏం చేస్తుందో, ప్రతి ఒక్కరు ఇలా యూట్యూబ్ లో చూసి దాన్ని ఫాలో అయ్యి మాట్లాడితే నాకు ఇంత పేరు వస్తుంది, మాట్లాడితే నాకు నేను 10 మంది దృష్టిలో పడతా అనేటటువంటి భావనలోనే పోతున్నారు తప్ప ఏమాత్రం నిజాలు అనేటటువంటి వెలుగులోకి వచ్చేదాకా దయచేసి అనవసరమైనటువంటి వీడియోలు పెట్టొద్దని చెప్పేసి నేను ఆల్రెడీ సినిమా వాళ్ళకి చెప్తా ఉన్నా. అదే విధంగా ప్రభుత్వానికి కూడా నేను ఏం చెప్తా ఉన్నానంటే దాన్ని ఇమీడియట్లీ అన్ని విషయాలలో ఇంత స్పీడ్గా ఉండాలి, ఖచ్చితంగా వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పేసి నేను మీడియాకే కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు కానీ అది సినిమా వాళ్ళకి కానీ రిక్వెస్ట్ చేస్తాం. రైట్ అన్న. ఈ నాకు తెలిసి రాజకీయ నాయకులలో కూడా చాలా మంది లేడీస్ని అరెస్ట్ చేసుకుంటూ వాడుకునేటోళ్ళు కూడా ఉన్నారు. నిజంగా పోలీసులు ఈ రాజకీయ నాయకుల స్పోర్ట్స్ లో కూడా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజకీయ నాయకులు చాలా పెద్ద అరెస్ట్ చేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద కూడా ఒక నిఘా పెట్టి పోనీ హైడ్రాకు ఒక చట్టం తీసుకొచ్చారు, దీనికి ఒక చట్టం తీసుకురావచ్చు కదా. అది చేయాలగా. హైడ్రాకు చట్టం తీసుకొచ్చారు, ఇమ్మీడియట్లీ తీసుకొచ్చేసారు. మరి దీనికి ఒక చట్టం తీసుకొస్తే అయిపోతుంది కదా, 2 రాష్ట్రాల్లో తీసుకొస్తే అయిపోతుంది కదా, లేదా భారతదేశ వ్యాప్తంగా తీసుకొస్తే అయిపోతుంది కదా. అన్న హైడ్రాకు ఎట్లా చట్టం అవసరమో, మహిళలకు ఎట్లా చట్టం అవసరం, పురుషులకు కూడా ఒకటి అవసరం. ఎందుకంటే చాలా మంది అమ్మాయిల బాధితులు, మహిళల బాధితులు కూడా ఉన్నారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఎక్కడైనా మీరు గమనించాలా, దయచేసి గమనించాలా, ఎక్కడైనా మగ పోరగాన్లు హాఫ్ నెక్కర్లు వేసుకొని వస్తుర్రా? ఎవరు వేసుకొని వస్తున్నారు చెప్పు, నాకు చెప్పు, ఎవరు వేసుకొని వస్తున్నారు? అదంతా కూడా గమనించాలా. గమనించి ముందుకు పోవాల్సిందిగా పిఎంఆర్ టీవీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఖచ్చితంగా ఇలా సినిమా ఇండస్ట్రీలో జరిగేది కూడా ప్రతిది కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నేను ఎంక్వైరీ చేసుకుంటే బయట పెడతా. కాదు, ఇంకొకటి భవిష్యత్తులో ఇది పెను ప్రమాదం అయితే ఒకటి ఆలోచించాలి. నేర్పిస్తున్నారు వాళ్ళు. కాదు, అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటా అని మోసం చేస్తుండే అబ్బాయి అనో ఇంకోటో అని అంటారు. ఈ కేసు కాకుండా నార్మల్గా చెప్తా, ఆ టైంలో అబ్బాయిది ఎంత తప్పు, అమ్మాయిలు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాం అని అమెరికా సంబంధం రాక నిన్ను మోసం చేసి మరి ఈడేడుకోవాలి. మరి ఇవన్నీ ఉన్నాయి. దయచేసి అన్ని కోణాల్లో ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒకటి చదివించిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలను చదివిస్తే కొందరిని పాడలే శోభన్ బాబు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. కొందరు చదివిస్తే జాబ్ వచ్చినాక చదివించిన వదిలేసి వేరే వాళ్ళని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే స్టోరీ. మరి ఇట్లాంటి అబ్బాయిలకు, బాధిత అబ్బాయిలకు కూడా కేసులు కావాలి. ఇంకోటి, ఒక అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొక అబ్బాయితో కూడా డబ్బులు ఇవ్వడానికి ఒకడు, మరి పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడా, ఇట్లాంటి అన్నీ ఉన్నాయి. ఇట్లాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు, అంతే కదా. సినిమాకు పోకోవడానికి ఇంకొకడు, ఇట్లాంటి కొందరు ఉన్నారు. అందరు అన్నట్లే మరి ఈ కొందరు నుంచి ఈ మొగోళ్ళకు కూడా మీరు రక్షణ ఇవ్వాలి కదా. అందరికి మొగోళ్ళకి ఇవ్వాలి, ఇటు ఆడవాళ్ళకి ఇవ్వాలి. 2 రకాలుగా రక్షణ ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. హైడ్రా నిజంగా
హైడ్రా మాత్రం డెఫినెట్గా హైడ్రా ఎట్లయితే చట్టం తీసుకొచ్చిర్రో అట్లాంటిది అటు మహిళలకు ఇటు పురుషులకు ఇద్దరికి కూడా చట్టం తీసుకొచ్చి పెడితే కొంచెమన్నా భయం ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఖచ్చితంగా ఫోకస్ చేయవలసినటువంటి బాధ్యత కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు కదా, ఆ మినిస్టర్ కూడా ఉన్నది కదా. మంచిగా తాళాలు కొట్టుకుంటే ఎడ దొరుకుతా అని మంచిగా వండుకుంటుంటే ఆ ఇండస్ట్రీలో ఎటు పోయేదో ఎటు పోతున్నది. ఈ తాళాలు కొట్టుకుంటుంటే కార్యక్రమాలు వద్దు. ఈ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి అన్న స్పందించాలి. మరి స్పందించలేదు ఇప్పటిదాకా. సినిమాలో ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంటే వెంకటరెడ్డి అని ఇప్పటిదాకా స్పందించలేదు. అన్న కూడా స్పందించాలని కోరుకుంటూ మరి ఏం చట్టాలు తెస్తారో చట్టం అనేది అందరికి ఈక్వల్గా ఉండేటట్టు చేయండి. మహిళలు సమానమే, ఆ మగవాళ్ళు కూడా సమానమే, అందరూ సమానమే, ఇద్దరు మనుషులే కదా. అందరు నీకు తప్పు చేస్తే మహిళలకైనా శిక్ష పడాలి, తప్పు చేస్తే అబ్బాయిలకైనా శిక్ష పడాలి. మహిళల మీద ఒకవేళ మంచిగా నిజాయితీగా ఉండే మహిళలను కూడా కాపాడుకోవాలి. కాబట్టి వాళ్ళకు ఫ్రీగా స్వచ్ఛందంగా కరాటే, బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్ లాంటిది నేర్పియండి. ఎవడన్నా రేపులు గీపులు చేయడానికి వస్తే వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు. ఎందుకంటే అన్ని వేళల పోలీసు వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకనే ఈ సెల్ఫ్ డిఫెన్స్ మీద మహిళల మీద ఫేవర్ చేయాలనుకుంటే కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియండి. అంతేగాని మగవాళ్ళను కూడా చూసుకోవాలి. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు. ఎట్టి పరిస్థితులలో నిర్దోషులు మగాళ్ళు ఉండొచ్చు, నిర్దోషులు ఆడవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు చెయ్యండి. కానీ మేము ఫ్రీగా బంగారం ఇస్తాం, ఫ్రీగా బతుకమ్మ చీరలు ఇస్తాం, ఫ్రీగా మేకలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, కోసుకోండి, తినండి, కట్టుకోండి, లేదంటే బొట్టు ఇస్తాం, పెట్టుకోండి, పౌడర్ ఇస్తాం, రాసుకోండి. ఇప్పుడు గతపాల కూడా ఉండి ఇంత పౌడర్ అట జాన్సన్ అండ్ జాన్సన్ పౌడరు రుద్దుకోవడానికి సబ్బు, పెట్టుకోవడానికి అది, డెలివరీ అయితే కేసీఆర్ కిట్ అట, అందులో ఒక పౌడరు, ఒక సబ్బు, షాంపూ, ఆయిల్, నూనె, రుద్దు గివ్వా మాట్లాడుకుంటా పోతే బోల్డ్ రాజకీయ నాయకులు తప్పులే. మనం అనేది రాజకీయ నాయకులు ఉచితాల కంటే సేఫ్టీ, సెక్యూరిటీ చట్టాలు, మంచి మంచి సేఫ్టీ రూల్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఇట్లాంటివి తీసుకురావాలని మనం కోరుకుందాం. అంతేగాని ఎన్ని మీటింగులు పెట్టుకున్నా ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఉచితాలు. అసలు పాలన మీద పెట్టండి. అమెరికాలో, యూరప్లో ఉన్నటువంటి సిస్టమ్స్ మనకు వచ్చేటట్టు కొన్ని విషయాలలో, భద్రత విషయంలో, సెక్యూరిటీ విషయంలో తేవాలని మనం కోరుకుంటూ చూద్దాం. జానీ మాస్టర్ విషయంలో నిజంగా ఆయన ఒక్కడే తప్పు చేస్తే ఒక్కడికే శిక్ష పడాలి, ఇద్దరు తప్పు చేస్తే ఇద్దరికి శిక్ష పడాలి అని మేము కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకేం చెప్పడానికి మాటలు లేవు, మాట్లాడుకోవట్లేవు. సినిమా హీరోలలో ఏ డిష్యూమ్ అని అంటారు. ఇప్పుడు ఒక్కళ్ళు వస్తలే వచ్చి మాట్లాడాలి కదా. ఆడపిల్లలకు అన్యాయం జరిగినా మాట్లాడండి, లేదంటే మగాళ్ళకి అన్యాయం జరిగినా మాట్లాడండి. కానీ న్యాయం వైపు ఉండండి. లేదంటే దీనికి ఒక పులి స్టాప్ పెట్టండి. జడ్జిలు చూసుకుంటారు, ఏదైనా ఒకటి చెప్పాలి కదా. ఒక్క హీరో బయటకు వస్తలే రాడు, ఏం చెప్తాం మరి. ఇక మీ ఇష్టం. మరి సినిమా హీరోలు వాళ్ళ ఏమైనా బయటకు వస్తాయి అనుకుంటారో మనకు తెలియదు. చూద్దాం. మరి ఇలా ఈ జానీ మాస్టర్ మీద అయితే ఒక్కడి మీద ఫోకస్ అయింది. మిగతా సినిమాలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు. చూద్దాం మరి ఇక ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో ఎక్కువ షేర్ చేయండి.